శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణంలో సుందరకాండ పారాయణం చేసుకుంటున్నాం. అయితే హనుమంతుడు సీతమ్మ దగ్గరికి ఎలా వచ్చింది అనే విషయం అంతా కూడా, లంక ఎలా దాటాను ఏమిటి వివరాలన్నీ కూడా సీతమ్మ తల్లికి చెప్తున్నారు. అందులో భాగంగా నేను దక్షిణాన గల 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి సంశయిస్తూ ఉండగా అక్కడే ఉన్న సంపాతి అనే పక్షిరాజు తన కంటి చూపుతో సీతమ్మ ఎక్కడ ఉందో అని తెలుసుకొని, సీతమ్మ రావణుని అంతఃపురంలో, లంకలో రావణుని అంతఃపురంలో ఉన్న అశోకవనంలో సింసుపా వృక్షము కింద ఉన్నది అని చెప్పింది. ఆ పక్షి దృష్టి చాలా గొప్పది, ఎంత దూరమైనా చూడగలదు. అప్పుడు జాంబవంతుడు, హనుమ, ఈ కార్యాన్ని నీ వలననే సమర్థవంతంగా అవుతుంది ఈ కార్యం కనుక నీవు ఈ సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళగలవు అని చెప్పగా, అందరి కోరిక మేరకు 100 యోజనముల సముద్రాన్ని దాటి సురస నోట్లోకి వెళ్ళి వచ్చి మైనాకుడిని తాకి అతని ఆతిథ్యాన్ని నిరాకరించి లంకలో అడుగుపెట్టి లంకిణిని సంహరించి లంకానగరం ద్వారము దాటి వచ్చి రాత్రంతా కూడా రావణాంతఃపురం అంతా వెదికి ఈ తెల్లవారుజామున ఈ చెట్ల మీదకు వచ్చి కూర్చున్నాను. రావణుడు మీతో చెప్పిన మాటలు విన్నాను. తల్లి నేను సుగ్రీవుని మంత్రిని, రామునికి కింకరుడను. నీకు నేను పుత్ర సమారుణ్ణి. తల్లి నన్ను నమ్ము, నేను మాయావిని కాదు అని రామచంద్రమూర్తి తన చేతికి ఇచ్చి పంపిన ఉంగరాన్ని తీసి, అమ్మ దీనిని రామచంద్రమూర్తి మీకిమ్మని పంపించారు, తీసుకోండి అని ఇచ్చి, అమ్మ ఇప్పటి నుండి నీకిక శోకము లేదు అని చెప్పగా ఆ తల్లి ఆ ఉంగరాన్ని చూసి అకస్మాత్తుగా సిగ్గుతో ఆ ఉంగరాన్ని తీసుకొని తన బుగ్గలకు అందుకుంది. అటువంటి ఆ తల్లి ఆనందకరమైన మోముని చూచిన ఏకైక వ్యక్తి హనుమ ఒక్కరే. అటు ఉంగరాన్ని కన్నులకు అద్దుకొని హనుమని చూసి ఇలా అంటున్నది, నాయన నీవు కనుక ఈ లంకలోకి అడుగు పెట్టగలిగావు, వేరెవరైనా అయితే రాలేరు. అమ్మ నీకు ఇక అంతా శుభమే. నేను ఇక్కడకు వచ్చి నీ దర్శనం చేయడం వలన తల్లి నీ అనుగ్రహాన్ని కూడా పొందాను. నీవు పొందిన ఆనందాన్ని నేను రామానుగ్రహం వల్ల పొందాను అని అనగా, సీతమ్మ హనుమను పూర్తిగా నమ్మి కుమారునితో మాట్లాడినట్లు మాట్లాడింది. నాయన నీవు అమిత బలవంతుడివి కాకపోతే 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించడము సాధ్యమయ్యే పని కాదు. నీలాంటి వాడివి రాముని ద్వారా నా దగ్గరకు పంపబడ్డావు. నీవు సూర్యుడు, కార్యనిర్వాహకుడవు కనుకనే రాముడు నీ చేత నన్ను వెతకబడి ఆయన నాకు ఇచ్చే ఉంగరాన్ని నీతో పంపించాడు అని నమ్మి నిన్ను పంపించాడు. నాయన రాముడు సుఖంగా ఉన్నాడా? ఆయన తన స్నేహితులతో, తమ్ముడు లక్ష్మణునితో కలిసి అతి త్వరలో ఇక్కడకు వస్తాడా? వచ్చి తన వానర సైన్య సమూహముతో రావణుడిని ఓడించి నన్ను తీసుకువెళతారా? ఆ సన్నాహాలు చేస్తున్నారా? సౌమిత్రి సుతుడు లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు, ఆయన ముఖం చూసినంతనే అంతా శుభమే జరుగుతుంది. అలాంటి నా మరిది సంతోషంగా ఉన్నాడా? నాయన హనుమ నాకు ఆ వివరములను తెలియచెయ్యి అని అనగా, హనుమ ఇలా అంటున్నారు, అమ్మ పర్వతములు మాకు పూజనీయములు, అవి మాకు నివాసములు. నేను తినే ఫలపుష్పముల మీద ఆనవాలు వేసి చెబుతున్నాను. ఇంద్రుడు స్వర్గములో సింహాసనం మీద కూర్చున్న, ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్న రాముడితో నిన్ను నేను కలుపుతాను. ఆయన ఏమీ తినడము లేదు, త్రాగడము లేదు, ఎప్పుడూ నీ ధ్యాసే. ఏది చూసినా నిన్ను అందులో ఊహించుకొని అలా తలుచుకుంటూ ఉంటాడమ్మా. రాముని గురించిన మాటలు చెప్పి నా మనసుకి ఊరట కలిగించావు, నాకు మరల జీవితంపై ఆశ కల్పించావు అని సీతమ్మ తల్లి హనుమతో ఇలా అంటున్నది. ఈ రావణుని చెర నుండి విడిపించడానికి రాముడు వస్తాడన్న ఆశని నాకు చూపించావు. నీకు నేను చెప్పే మాట ఒకటి విను నాయన.
రామునితో ఈ మాట నువ్వు చెప్పు. రావణుడు 1 మాసం గడువు నాకు ఇచ్చాడు. ఈ నెలలో తన పాన్పు నేను చేరకపోతే నన్ను ముక్కలు ముక్కలుగా కోసి తన ఉదయ పలహారానికి పంపమన్నాడు. నాకు ఈ నెల గడువు మాత్రమే, ఈ నెల రోజులు మాత్రమే నేను బ్రతికి ఉంటాను. మూర్ఖుడై రావణుడు ఎవ్వరు చెప్పినా వినడు కనుక తమ్ముడు విభీషణుడు చెప్పినా కూడా నన్ను రామునికి అప్పగించను అన్నాడు. రావణుడు అంటే నేను అసహాయురాలుగా ఉన్నప్పుడు నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు.